హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఫైనల్గా మాకు కూడా తిరుపతి నుండి పిలుపు అయితే వచ్చింది. ఎన్నో ఇయర్స్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా. ఫైనల్గా ఈరోజు అయితే కుదిరింది. ఇంకా నేను తిరుపతికి వెళ్ళేటప్పుడే ముడుపు కట్టుకుందామని అయితే అనుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. కొంతమంది ఏంటంటే మనం మొక్కుకొని ముడుపు కట్టుకొని అది దేవుడి దగ్గర పెట్టుకొని తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి హుండీలో అయితే వేస్తారు. నేను ఒక 5 years బ్యాకే మొక్కుకున్నా. నా మొక్కు కూడా నెరవేరింది. నేను ఎప్పుడో వెళ్ళాల్సింది తిరుపతికి, కాకపోతే నేను రాలేకపోయినా. ఇప్పుడు ఎట్లాగో వెళ్తున్నా కాబట్టి ఆ మొక్కు నెరవేరింది కాబట్టి ఇప్పుడు నేను ఆ మొక్కుకు సంబంధించిన ముడుపు ఇప్పుడు కట్టుకొని వెళ్ళి తిరుపతి హుండీలో వేద్దాం అనుకుంటున్నా. అందుకే ఇప్పుడు నేను దాంట్లో మొక్కుకు సంబంధించినవన్నీ వేసుకొని ముడుపు కట్టుకోవడం కోసం అయితే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిన. ఎట్లా కట్టుకోవాలి ఏందనేది అయితే మీరు ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ ఒక వైట్ క్లాత్ తీసుకోండి, కొత్తది, వాడింది కాదు, కొత్త వైట్ క్లాత్ తీసుకొని దాంట్లో పసుపు కలర్ చేయండి. దాన్ని ఎట్లా అంటే కొంచెం పసుపు, కొంచెం గంధము, కొంచెం ఏమో పచ్చకర్పూరం వేసుకోండి. మా ఇంట్లో పచ్చకర్పూరం అవైలబుల్గా లేదు, ఇంకా లేట్ అవుతుందని నేను నార్మల్ కర్పూర బిళ్ళలు ఉంటే అవి వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని ఈ క్లాత్ని మొత్తం ముంచి ఎండలో ఆరబెట్టుకోకండి, నీడలోనే ఆరబెట్టుకోండి. ఆరిన తర్వాత 4 మూలల కుంకుమ బొట్లు అయితే పెట్టుకోండి. 4 మూలలు ఇంకా మధ్యలో కూడా పెట్టుకొని మీరు ఎట్లా ముడిపేయాలనుకుంటున్నారో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు చూడండి. నేను చేసే ప్రాసెస్ అయితే ఇది. దీంట్లో కరెక్టా తప్ప అనేది అయితే తెలిసిన వాళ్ళు చూస్తే కామెంట్ చేయండి, ఇంకోసారికైనా నాకు యూజ్ అయ్యిద్ది. నేనేం చేస్తున్నా అంటే 7 ఎండు ఖర్జూరాలు, 7 యాలకులు, 7 లవంగాలు, ఇంకా తులసి దళాలు, కొన్ని అక్షింతలు, మళ్ళీ కర్పూరం బిళ్ళలు కూడా మీరు వేసుకోవచ్చు. పచ్చ కర్పూరం వేసుకుంటే మంచిది, కానీ చెప్పిన కదా మా ఇంట్లో అవైలబుల్గా లేదని చెప్పి నార్మల్ కర్పూరమే నేను కొంచెం ఏమో స్మాష్ చేసి అయితే వేసుకొని ముడుపు అయితే ఇప్పుడు కట్టుకుంటున్నాను. నేను ఈ ముడుపు కట్టుకొని దీన్ని వెళ్ళి ఇప్పుడు నేను తిరుపతి హుండీలో అయితే వేద్దాం అనుకుంటున్నా. ఇంకా నాకు చాలా కోరికలు ఉన్నాయి, కోరుకునేటివి దేవుణ్ణి. నా మొక్కులు నెరవేరిన కొద్దీ నేను ఇట్లా ముడుపులు కట్టుకుందామని అయితే అనుకుంటున్నాను. ఈ ముడుపు కట్టుకునే ప్రాసెస్ కూడా చూడండి మీరు. ఫస్ట్ ఒక సైడ్ ముడేసిన తర్వాత మళ్ళీ ఇంకొక సైడ్ అయితే ముడేసుకోవాలి. వేసి లాస్ట్కి మొత్తం కలిపి ముడేసుకోవాలి. ఇదైతే ఇప్పుడు మొత్తం అయిపోయింది ప్రాసెస్. ఇప్పుడు ఈ ముడేసుకొని నేను జాగ్రత్తగా నా దగ్గర పెట్టుకొని తిరుపతి హుండీలో అయితే సమర్పించాలి. ఈ తిరుపతి మొక్క అయితే ఎన్నో ఇయర్స్ కల అని చెప్పొచ్చు. నాకు అసలు వెళ్ళమా అనుకున్నా, లాస్ట్కి అయితే వెళ్తున్నా. మనకు ఎంత దోస్తే అంత డబ్బులు కూడా వేసుకోవచ్చు. అది 11 రూపాయల నుంచి 1116 వరకు మీ ఇష్టం, మీ స్తోమతకు తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే 116 వేసుకున్నా. అవి వేసుకొని అయితే ఫస్ట్ ముడుపు అయితే కట్టుకుంటున్నాను నేను. ఈ ముడుపు కట్టుకునే ప్రాసెస్ అయితే ఇట్లా ముడుపు కట్టుకొని దీన్ని ఒక కవర్లో పెట్టుకొని అయితే నా దగ్గర మంచి జాగ్రత్తగా అయితే పెట్టేసుకుంటాను. ఇంకా నేను పైన ముడుపు కట్టుకున్న తర్వాత దాని మీద అయితే మనం వెంకటేశ్వర స్వామి నామం ఉంటుంది కదా, అదైతే పెట్టుకోండి. నేను కూడా దాన్ని ఫస్ట్ ఏమో పొడి కుంకుమతో పెట్టుకున్నా, అది ఆగుతలేదని చెప్పి మళ్ళీ కుంకుమను కొంచెం తడిపేసి అయితే తడి కుంకుమతో అయితే పెట్టుకున్నా. పెట్టుకొని ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోవడమే. మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేటప్పుడు బస్సులో ఏమైనా తినడానికి అయితే స్నాక్స్ అని చెప్పి అయితే ఇక్కడ మేము తీసుకుంటున్నాము. కేపీహెచ్పి మెట్రో కిందే ఉంటుంది ఇది. మా మరిది అయితే మస్తు చూస్తాడు, ఆయనకి ఇట్లా స్నాక్స్ ఇష్టము. కాకపోతే వీటిని మేము తిన్నామా తినలేదా ఏం చేసినాం అనేది ఇది ట్రావెల్ బ్లాగ్ మొత్తం అయితే మీరు చూడండి. ఈ చెకోడీల ప్యాకెట్ తీసుకున్నాం, ఇంకొకటి కూడా చెకోడీలు లాంటిదే. అవి తీసుకొని అయితే ఇంకా బిల్ చేయించుకొని మేమైతే బస్ ఆగే దగ్గరికి అయితే వచ్చేసినాము. బస్ ఆగే దగ్గరికి వచ్చినాము, కానీ మేము బస్ ఎక్కేసరికి అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన టైం ఒకటి, వాళ్ళు వచ్చిన టైం ఒకటి. మాకు ఫస్ట్ ఏమో 8:30 అన్నారు, తర్వాత ఏమో 9:20 అన్నారు. మేము 9కే వచ్చినాం కేపీహెచ్పికి. బస్ వచ్చేసరికి 12:30 అయింది నైట్. అంతసేపు వెయిట్ చేసినాము. నాకైతే ఇంకా చిరాకు వచ్చింది అనుకోండి. ఏంటంటే మేము తిరుపతి వద్దామన్నప్పటి నుంచి మాకు మస్తు ఆటంకాలు ఎదురైనాయి. ఇది కూడా ఒకటి అనుకున్నాను నేను, అసలు పోమా మళ్ళీ రిటర్న్ ఇంటికి పోతామా ఏంది, ఎందుకు ఇట్లా అవుతుంది అని చాలా బాధపడ్డా. లాస్ట్కి ఏమైందంటే వాడు కేపీహెచ్పిలో ట్రావెల్స్ కూడా ఆపకుండా పోయి వేరే దగ్గర ఆపిండు. మమ్మల్ని క్యాబ్ బుక్ చేసుకొని రమ్మంటే మళ్ళీ మేము క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళి అయితే మళ్ళీ బస్ ఎక్కి ఇంకా వెళ్తున్నాం తిరుపతికి. అయితే నైట్ మొత్తం ట్రావెల్ చేసినాం. నైట్ 12కి ఎక్కినాం కాబట్టి మళ్ళీ దిగేసరికి అయితే 1 o'clock అయిద్దని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నేనైతే పొద్దున్నే లేచిన, మా ఆయన మంచిగా వండుకున్నాడు. ఇంకా పడుకొని లేచి తిరుపతి దగ్గరికి వచ్చినాం అన్నప్పుడు లేచి అయితే నేను మంచిగా అయితే దువ్వుకుంటున్నా బస్లోనే. ఇట్లాంటి బస్సు ఎక్కడం అయితే నా లైఫ్లో ఫస్ట్ టైము. నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే, ఫస్ట్ టైం. వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. కేవీఆర్ ట్రావెల్స్ అంట. ఈ ట్రావెల్స్లో మనం బస్సులు బుక్ చేసుకుంటే వేస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళకు టైం పంక్చువాలిటీ లేదు, వాళ్ళకు బస్సులో మనం ఎక్కినా కూడా అంత నీట్నెస్ లేదు, అంత బాగాలేదు, నాకైతే నచ్చలేదు. నేనైతే ఈ ట్రావెల్స్ గురించి రివ్యూ అయితే అంతేం ఇవ్వలేను, బ్యాడ్గా ఉందని అయితే చెప్పగలుగుతాను. నాకైతే నచ్చలేదు.
ఫస్ట్ టైం ఎంత బాగుంటుందో అనుకున్నా కానీ వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఫేస్ చేసిన నేనైతే ఇంకా మొత్తం దువ్వుకున్నా. మా ఆయనేమో ఇంకా లేస్తలేడు, మంచిగా పండుకొని ఫోన్ చూసుకుంటూనే ఉన్నాడు. సరేలే ఇంకా తిరుపతి రాలేదు కదా, వచ్చిన తర్వాత లేస్తాడు అనుకొని అయితే నేనైతే దువ్వుకోవడం అయితే స్టార్ట్ చేసిన. ఆల్రెడీ దువ్వుకున్నా, తిరుపతి కూడా రానే వచ్చింది. ఇంకా నాకైతే ఎక్సైట్మెంట్ అంతా ఇంత కాదు. తిరుపతి ఈ నామాలు చూడంగానే మస్తు అనిపించింది నాకైతే. ఎప్పుడు రాలేదు కదా, ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన, నాకు ఊహ తెలియని టైంలో వచ్చిన, మళ్ళీ ఇప్పుడు నేను రావడము మళ్ళీ తొందరగానే ఇప్పుడు వెళ్తే మళ్ళీ తొందరగానే రావాలని అయితే నేను అనుకుంటున్నా. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము, లాస్ట్ 1 year నుంచి అయితే గట్టిగా అనుకుంటున్నాము. ఇంకా అందుకే ఇప్పుడు ఎట్లయినా రావాలని వచ్చినాము. ఇంకా మేము దిగేసినాము. దిగిన తర్వాత మేము నైట్ తినొచ్చిన అన్నము, ఇంకా స్నాక్స్ కూడా ఏం తినలేదు. పొద్దున కూడా ఎక్కడైనా బస్ వాడు ఆపితే ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటే వాడు ఎక్కడ ఆపలేదు, వేస్ట్ గాడు. ఇంకా అందుకే మేము తిరుపతిలో దిగిన తర్వాతనే లంచ్ కాదులేండి, బ్రేక్ఫాస్ట్ చేసినాం బ్రష్ చేసుకొని. ఇప్పుడైతే అలిపిరి మెట్ల నుంచి వెళ్దామని అయితే మా ఆయన కుంకుమ బొట్టు పెడతా అన్నాడని అది ప్రిపేర్ చేస్తున్నాము. నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి, ఫాలో చేయడం మర్చిపోకండి.